రాక్షసుని గుప్త జీవితం, యశస్విని రాజ్యానికి రక్షణ. అంతులేని నీలి సముద్రం, విస్తారమైన ఆకుపచ్చ భూమి మధ్యలో యశస్విని అనే ఒక సంపన్న రాజ్యం ఉండేవి. ఆ రాజ్యానికి సారవంతమైన నేల, మృదువైన నదులు, ప్రకృతి మరియు ప్రజల మధ్య బలమైన బంధం వరంగా లభించాయి. మత్స్యకారులు తీర ప్రాంతంలో నివసించేవారు. రైతులు భూమిని సాగు చేసేవారు. వ్యాపారులు స్వేచ్ఛగా ప్రయాణించేవారు. శాంతి, ఆనందం ఆ రాజ్యంలో రాజ్యమే లేవి. కానీ ఇది ఎప్పటికీ కొనసాగలేదు. రాక్షసులోబో సముద్ర పడుగులో భూమి క్రింద ఉన్న గాఢమైన చీకటి గుహల్లో 66 మంది భయంకరమైన, భయపెట్టే రాక్షసులు నివసించేవారు. వారు చాలా క్రూరులు, పూర్తిగా నిర్దయలు మరియు అత్యంత శక్తివంతులు. వారికి నాయకుడు భైరవాక్ష అనే మహారాక్షసుడు. ఇతను ఇతరుల కంటే భిన్నంగా ఉండేవాడు. భైరవాక్ష ఒక పురాతన చీకటి రహస్యాన్ని కనుగొన్నాడు. తన ప్రాణాన్ని తన శరీరంలో ఉంచలేదు. దాని బదులు తన ప్రాణాన్ని ఒక చిన్న గిల్లిలో దాచాడు. ఆ గిల్లి ఒక మాయాజాలంతో కూడిన, సాధారణ కళ్లకు కనిపించని, ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతూ ఉండే పల్లకిలో బందీ చేయబడింది. ఆ గిల్లి బతికేంత వరకు భైరవాక్షని ఎవరూ చంపలేరు. ప్రతి అమావాస్య రాత్రి సముద్రం ఉగ్రంగా గర్జించేది. అల్లకల్లోలమైన అలల నుంచి, భూగర్భ గుహల నుంచి ఆ 66 రాక్షసులు బయటికొచ్చి గ్రామాలపై దాడి చేసి, ఇళ్లను కాల్చి, దేవాలయాలను ధ్వంసం చేసి నిర్దోషులను అపహరించేవారు. యశస్విని రాజ్యంలో భయం విషంలా వ్యాపించింది. రాజు అనేక ధైర్యవంతులైన యోధులను వారిని ఆపేందుకు పంపించాడు. కానీ ఒక్కరైనా బతికి తిరిగి రాలేదు. ఆ యువవీరుడు సాధారణ ప్రజల మధ్యలో అగ్నివీర్ అనే యువకుడుండేవాడు. వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. అతను ఒక పేద మత్స్యకారుడు మరియు దేవాలయ దీపాలు వెలిగించే వ్యక్తి. వయస్సు తక్కువైనా అతని హృదయం ధైర్యం మరియు న్యాయంతో మండిపడేది. ఒక భయంకరమైన రాత్రి రాక్షసులు అతని తీర గ్రామాన్ని దాడి చేశారు. అగ్నివీర్ తన తండ్రిని నిరాశగా చూస్తూ ఉండగా అతను హతమయ్యాడు. ఆ క్షణం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. కళ్ళలో కన్నీళ్లు, హృదయంలో అగ్నితో ధైర్యంగా అగ్నివీర్ ప్రతిజ్ఞ చేశాడు. ఈ భూమి మనుషులది మాత్రమే, రాక్షసులది కాదు. ఈ భయాన్ని నేను పూర్తిగా అంతం చేస్తాను. ఒక ధైర్యమైన నిర్ణయం. అగ్నివీర్ రాజసభకు వెళ్లి రాజు ఎదుట నిలబడ్డాడు. ఓ రాజా అని అతను అన్నాడు. భైరవాక్షని ఎదుర్కొని మన రాజ్యాన్ని రక్షించేందుకు నాకు అనుమతి ఇవ్వండి. సభలో అందరూ నవ్వారు. ఒక చిన్న పిల్లవాడా అని మంత్రులు ఎగతాళి చేశారు. గొప్ప యోధులు కూడా విఫందేయారు. కానీ రాజగురువు ముందుకొచ్చి నిశ్శబ్దంగా మాట్లాడాడు. ఈ బాలుడు దివ్య సంకేతంలో జన్మించాడు. విధి ఇతనిని ప్రత్యేకంగా ఎన్నుకుంది. చివరికి రాజు అంగీకరించారు. రాజగురువు రహస్యాన్ని వెల్లడించారు. భైరవాక్ష ప్రాణం ఒక చిన్న గిల్లిలో దాగి ఉంది. ఆ గిల్లి ఆకాశంలో ఎగిరే పల్లకిలో ఉంది. స్వచ్ఛమైన హృదయం, నిర్భయమైన మనస్సున్న వారికే మాత్రమే అది కనిపిస్తుంది. అగ్నివీర్కు ఒక దివ్యమైన ఖడ్గం మరియు రక్షణ కోసం. కొంత మోసం. అగ్నివీర్ ధైర్యం, జ్ఞానం, విశ్వాసంతో పోరాడాడు. అతను ప్రతి రాక్షసుణ్ణి ద్వేషంతో కాదు, నిర్దోషుల ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో ఓడించాడు. చివరికి భైరవాక్ష స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అతని స్వరం భూమిని కంపింపజేసింది. నీవు మూర్ఖుడివి. నువ్వు నన్ను చంపలేవు. నా ప్రాణం ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తోంది. ఆకాశంలో ఎగిరే పల్లకి. అగ్నివీర్ కళ్ళు మూసుకుని తన తల్లి ప్రార్థనలను గుర్తు చేసుకున్నాడు. అతను పవిత్ర మంత్రాన్ని జపించాడు. అచానంగా ఆకాశం దివ్యకాంతితో ప్రకాశించింది. ఎగిరే పల్లకి అతని ముందు ప్రత్యక్షమైంది. దానిలో చిన్న పిచ్చుక కూర్చుంది. బలహీనంగా, వణుకుతూ, అయినా చీకటి శక్తితో మెరుస్తూ ఉంది. ఆ పిచ్చుకలోనే రాక్షసుని ప్రాణం ఉంది. భైరవాక్ష భయంతో ఆడసలేదు. దాన్ని తాకవద్దు. అగ్నివీర ఆకాశంలోకి దూకి పల్లకీపైకెక్కి ఆ పిచ్చుకను మృదువుగా పట్టుకున్నాడు. నీవు చెడుతో బంధించబడ్డావు అని అతను మృదువుగా చెప్పాడు. ఇప్పుడు నీవు స్వేచ్ఛగా ఉన్నావు. అతను పిచ్చుక ప్రాణాన్ని విడుదల చేసిన క్షణంలో భైరవాక్ష చివరిసారిగా అరవడంతో బూడిదగా మారిపోయాడు. ఆ 66 రాక్షసులు వెంటనే అంతరించిపోయారు. సముద్రం ప్రశాంతమైంది. భూమి మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఒక సంతోషకరమైన ముగింపు.
యశస్విని రాజ్యంలో మళ్ళీ సూర్యకాంతి పరుచుకుంది. గ్రామస్తులు ఆనందంతో ఉల్లాసించారు. గుడుల్లో గంటలు మోగాయి. పిల్లలు మళ్ళీ నవ్వారు. రాజు అగ్నివీర్కు కిరీటం అమ్మించాను. ఈ రాజ్యాన్ని పాలించడానికి నీవే అర్హుడు. కానీ అగ్నివీర్ నమస్కరించి, నాకు సింహాసనం అవసరం లేదు. నా ప్రజలు శాంతిగా జీవించడం నా బహుమతి అని సమాధానమిచ్చాడు. ఆ రోజు నుండి యశస్విని రాజ్యం ధైర్యం, ధర్మం, ఆశలకు ప్రతీకగా నిలిచింది. మరియు ఒక పిచ్చుకలో దాచిన ప్రాణాన్ని నాశనం చేసి రాక్షసులను ఓడించిన 20 ఏళ్ల యువవీరుడి కథ తరతరాలుగా చెప్పబడింది. ఇక్కడితో ముగిసింది. సంతోషంగా ముగిసింది.